మరి ఒక మాటలో చెప్పాలంటే ఒక ఉగ్రవాది అలాంటి వ్యక్తి కేటీఆర్ అనేటోడు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందని కేటీఆర్ అనేవాడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. నీవు ఒక నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడము ఎంత సిగ్గుమాలిన పనో అది కేటీఆర్కు తెలియాలి. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందని దాన్ని మీడియా ముందట మాట్లాడడం కేటీఆర్ నీకేమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా. 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందంటే అసలు ఈ ప్రజలు నమ్ముతారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? అరే దోపిడీ చేసిందంతా 10 ఏళ్లలో భూమి లేకుండా చేసింది మీరు. ఇండస్ట్రీ వాళ్లకు, కంపెనీల వాళ్లకు, పరిశ్రమల వాళ్లకు అంత బడాబాబులకే ఇచ్చింది కదా. భూములన్నీ దారదత్తం చేసింది కదా. 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని మీ బినాన్ పేర్ల మీద కంపెనీలను పెట్టుకొని, మీ బినాన్ పేర్ల మీద పరిశ్రమలను పెట్టుకొని, మీ బినాన్ పేర్ల మీద ఇండస్ట్రీలను పెట్టుకొని మీ సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు కదా మీరు. మరి మళ్ళా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడమేంటి? తెలంగాణ